పొయ్యినే ఆయన వెలిగించుకొని వంట వండలేకపోతున్నాడు. దాని ఫలితం ఏంటంటే ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయంలో 1వ స్థానం నుంచి 11వ స్థానానికి, జిఎస్డిపి వృద్ధి రేటులో 3వ స్థానం నుంచి 14వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఒక సంవత్సరంలో ఇంకా 3.5 ఏళ్ళకి ఏం గతి అవుతుందో ఏమో. ఇంకా మళ్ళీ వాళ్ళకే మాటలు, లేచినోడు లేవలేనోడు, తెలంగాణ ఉద్యమంలో ఎవడు జై తెలంగాణ అననోడు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? ఎన్నడని అన్నాడా? అప్పుడు అనలేదు, ఇప్పటికని లేదు. వానికే నోరెక్కువ ఇప్పుడు మళ్ళా. ఇట్లా తెలంగాణని ధ్వంసం చేస్తున్నటువంటి వ్యక్తులను వాళ్ళే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మనుషులకు ధీటైన సమాధానం చెప్పటానికే మన వరంగల్ సభ. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన పార్టీ ఏదో ఆషామాషిగా దేనికోసమో పుట్టలే. ఎవరోమే 4 ఎమ్మెల్యేలు కావడానికో 4 మంత్రులు కావడానికో ఈ పార్టీ పుట్టలే. ఈ పార్టీ పుట్టింది టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం తేవటానికి. తెచ్చి చూపించిండు బరబ్బర్ కేసీఆర్. 14 సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత 10 సంవత్సరాల పాలన చేసి దేశాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిండు. దేశంలోనే మొత్తం తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిండు. ఇవాళ 25వ సంవత్సరానికి అడుగు పెడతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ మంచిగా కట్టిపెట్టినటువంటి రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 25వ సంవత్సరం మొత్తం కూడా మనం కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా సిల్వర్ జూబ్లీ ఇయర్, రజతోత్సవ ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో మొదటిదే ఇప్పుడు బహిరంగ సభ. కాబట్టి ఈ నియోజకవర్గంలో సురేందర్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం నుంచి కథలు రావాలని చెప్పి కేసీఆర్ గారి కోరికగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఊరు నుంచి రావాలి. దయచేసి మీరందరూ కూడా 10 గంటల లోపలనే బయలుదేరాలి. లక్షలాది మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పటికే 5 గంటలకు మనం చేరుకుంటాం. లేకపోతే మీటింగ్కు చేరుకునే పరిస్థితి కూడా ఉండదు, మధ్యలోనే ఇరుకపోతాం. అందుకోసం 10 కల్లా ప్రతి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా దూరం ఉన్నాయి ఉంటే 9కే వెళ్ళూరు, అటు చివరి ఉన్నాయి ఉంటే మీ నగరు 10కి వెళ్ళాలి. నగరోళ్ళు అటు కింది నాగిరెడ్డిపేట వాళ్ళు 9 గంటలకే వెళ్ళాలి. వెళ్తేనే మనం ఆడదాకా చేరుకుంటాం. ఎక్కడికక్కడ సౌకర్యాలు, వెహికల్స్ అవన్నీ కూడా సురేందర్ అన్న అరేంజ్ చేస్తాడు. అయితే బయలుదేరే ముందు, మీ గ్రామాల్లో నుంచి బయలుదేరే ముందు మీ గ్రామంలో జెండా ఎగరవేసి, మీ గ్రామంలో ఉన్నటువంటి జెండా దిమ్మ దగ్గరకు పోయి ఆడ జెండా ఎగరేసి అప్పుడు బస్ ఎక్కాలి. దయచేసి మేము వరంగల్ సభకు పోతున్నామని గ్రామం మొత్తం చాటేటట్టు, ఇగో కాంగ్రెస్ వారి గుండెల్లో నిద్రపోవటానికి మేము రెడీ అయినాం, కేసీఆర్ సైనికులము అని చెప్పి గ్రామం మొత్తం తెలవాలి. ఎందుకంటే వారు ఏమి 6 గ్యారెంటీలు అని చెప్పి అధిక మాటలు చెప్పి గద్దెనెక్కిండి వాళ్ళ రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు కాలే. 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలే. అప్పుడేమో నేను ఎక్కంగానే డిసెంబర్ 9 నాడే అన్నాడు, తర్వాత 100 రోజుల్లో అన్నాడు, అన్నీ చేసేస్తా 100 రోజుల్లో అన్నాడు. ఇలా 500 రోజులైంది, ఒక్కటి కూడా చక్కగా అమలయ్యే పరిస్థితి లేదు, అన్నీ ఎగవేతలే. కాబట్టి మనం వరంగల్ సభ స్ఫూర్తిగా తీసుకొని మొత్తం మనం కేసీఆర్ సైనికులుగా ప్రతి గ్రామంలో తయారై
ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయాల ప్రజల కోసం. మీరిచ్చిన హామీలు నెరవేర్చండి, లేకపోతే కుదరదు, మీ ఊర్లలో మిమ్మల్ని రానియము అని చెప్పి మనం తయారు కావాలి. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసీఆర్ సైనికుడిగా తయారు కావాలి. ప్రజల కోసమే, మన కోసం కాదు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం. వేరే పార్టీలకు ఒక గేమ్, రాజకీయాలంటే వాళ్ళకి వ్యాపారం, గేమ్. కానీ టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు రాజకీయాలు ఒక టాస్క్. మన అంతిమ లక్ష్యం తెలంగాణ కోసమే. మనం పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.